రీసెంట్గా కర్ణాటకలో ఒక ఇష్యూ అయితే చాలా సీరియస్గా అయితే నడుస్తోంది. అదేంటంటే కమల్ హాసన్ గారు అలాగే సింబు అయితే యాక్ట్ చేస్తున్న తగ్ లైఫ్ మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది కదా. ఆ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ గారు కొన్ని వాక్యాలు అయితే చేశారనమాట కన్నడ భాష గురించి. అదేంటంటే కన్నడ భాష వచ్చేసి తమిళ భాషలో నుంచి పుట్టిందని అయితే చెప్పారనమాట. ఆ వాక్యాలు వేరే రకంగా అర్థం చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఆ వాక్యాలను కర్ణాటకలో ఉన్న కొంతమంది అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు కూడా కమల్ హాసన్ గారిపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తోంది. అలాగే క్షమాపణ చెప్పాలని కూడా కోరింది. అలాగే కర్ణాటక ఫిలిం ఛాంబర్ వచ్చేసి కమల్ హాసన్ గారి ఎల్లుండి రిలీజ్ అవుతున్న తగ్ లైఫ్ మూవీ రిలీజ్ కాకుండా నిషేధించింది. మరి వీటన్నిటికీ కమల్ హాసన్ గారి ఆన్సర్ ఏంటంటే, నేను చేసిన వాక్యాలు మీకు వేరే రకంగా అర్థమయ్యి నా అభిప్రాయం అటువంటిది కాదని అయితే తెలియజేశాడు. అది ఒట్టి శివరాజ్ కుమార్ గారిపై ఉన్న ప్రేమను తెలియపరచడానికి అలా చెప్పానని అయితే తెలియజేశారు. ఒకవేళ నేను తప్పు చేశానని మీకు అలాగే అనిపిస్తే క్షమాపణ కూడా చెప్తానని అయితే తెలియజేశారు. ప్రస్తుతం అయితే కర్ణాటకలో కమల్ హాసన్ గారి తగ్ లైఫ్ మూవీ రిలీజ్ చేయకూడదని అయితే చెప్పేశారు. ఒకవేళ మరి ఆయన రియాక్ట్ అయినట్లయితే ఏ విధంగా చేస్తారో వెయిట్ చేసి చూడాలి. అలాగే ఇలాంటి విషయం కూడా మొదటగా సిద్ధార్థ్ గారికి కూడా ఎదురైంది. చూద్దాం ఈ ప్రాబ్లం ఎంతవరకు దారి తీస్తుందో. మరి ఇలాంటి అప్డేట్స్ అని మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ స్టే ట్యూన్ అయి ఉండండి.